Hello everyone. So friends, recently the Steel Authority of India Limited SAIL ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. సో ఇందులో మనం చూస్తే కనుక 53 ట్రైనీ నర్స్ జాబ్స్ ఖాళీలో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ బీఎస్సీ నర్సింగ్ లేదా జిఎన్ఎం నర్సింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా అర్హులు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్, ఏజ్ లిమిట్, సెలెక్షన్ ప్రాసెస్ చూస్తే కనుక సో ఫస్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 30 ఇయర్స్, ఓబీసీ ఎన్సిఎల్ 33 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 35 ఇయర్స్ లోపు ఉండాలి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ అనేది షార్ట్ లిస్ట్ అంటే మీ యొక్క మార్క్స్ ఆధారంగా ఉంటున్నాయి ఫ్రెండ్స్, అండ్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ శాలరీ పర్ మంత్ వచ్చేసి 10,000 రూపీస్ ఫ్రెండ్స్. సో ఇక నోటిఫికేషన్లో ఉన్న జాబ్స్కి అప్లై చేయాలనుకుంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చిన అఫీషియల్ వెబ్సైట్లో రిక్రూట్మెంట్ లేదా కెరీర్ పేజ్ క్లిక్ చేశాక నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ క్లియర్గా చదివి మీరు ఈ యొక్క జాబ్కి ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ అయితే కనుక ఈ జాబ్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో అప్లికేషన్ ఫామ్ ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఫిల్ అయితే చేయాలి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశాక మీ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఆధార్ అండ్ అప్డేటెడ్ రెజ్యూమ్ ఫిల్ చేశాక అప్లికేషన్ ఫామ్ అన్నీ కూడా స్కాన్ చేసి ఒక పీడిఎఫ్ రూపంలో 10 MB లోపు ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్ dsprec.intake@sail.in కి సెండ్ అయితే చేయాలి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 21 జూన్ 2025 ఫ్రెండ్స్. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 30 జూన్ 2025 ఫ్రెండ్స్. నెక్స్ట్ జాబ్లో జాయిన్ అయ్యాక 18 months కాంట్రాక్ట్ బేసిస్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దానితో పాటు మీకు అకామిడేషన్ అండ్ 15 days స్పెషల్ లీవ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇంటర్వ్యూ డేట్, టైం మరియు ఆన్లైన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మీ యొక్క పర్సనల్ ఈమెయిల్ ఐడికి లేదా మీ యొక్క మొబైల్ నెంబర్కి లేదా అఫీషియల్ వెబ్సైట్లో సెలెక్షన్ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.